హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవాస్ హెల్త్ టిప్స్. నా ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తున్నందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేటివ్ని తెలుసుకుంటూ దాన్ని వీలైనంత మన డైలీ లైఫ్లో పాటిస్తున్నారనే నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు కూడా నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా కేర్ఫుల్గా వినండి. అవి మీకు డైలీ లైఫ్లో తప్పకుండా ఉపయోగపడతాయి. సో మనం ఈరోజు చెప్పుకోబోయే విషయం ఏంటంటే, మనలో చాలా మంది పెళ్ళిళ్ళకి, విందులు, వినోదాలకి వెళ్తూనే ఉంటారు కదా. సో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు సీజన్ నడుస్తుంది కూడా కంప్లీట్గా పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్లు, ఇంకా చాలా చాలా డిన్నర్, ఇలా చాలా ఉన్నాయి. సో మీరందరూ కూడా వాటికి వెళ్తుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు బంధువులు, ఫ్రెండ్స్తో. సో అలాంటప్పుడు మరి మనం ఒక చిన్న విషయంలో పొరపాటు చేస్తున్నామేమో అని ఒకసారి అందరూ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో చాలా మంది డిన్నర్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ, అక్కడ పెట్టే విందులో కంపల్సరిగా ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో బాగా ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, సలాడ్స్, దెన్ ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఉంటాయి. సో అలాంటి బోల్డ్ అనే ఐటమ్స్ చూసేసరికి మనం కూడా ఆల్మోస్ట్ అన్ని తినేస్తాం అనుకోండి. కొంచెం కొంచెం అయినా వాటిని టేస్ట్ చేసుకుంటూ వెళ్తాము. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎలాంటి భోజనానికి వెళ్ళినా కూడా స్టార్టింగ్ అనేది మీరు స్వీట్తోనే స్టార్ట్ చేయండి. చాలా మంది మేము స్వీట్ తింటే ఫుడ్ తినలేము ఇంకా అనేసి తీపిని లాస్ట్లో వేస్తున్నారు. అంటే లాస్ట్కి, అంటే అన్ని తిన్న తర్వాత, ఫుడ్ అంతా తిన్న తర్వాత స్వీట్ తింటారు. లేదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లాస్ట్లో ప్రతి రిసెప్షన్లో కావచ్చు, ఎంగేజ్మెంట్స్లో, తర్వాత పెళ్ళిళ్ళలో కావచ్చు, ఈ ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీ అయిపోయిందండి. సో దయచేసి చెప్తున్నా, ఐస్ క్రీమ్ జోలికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒకవేళ మీకు అంత తినాలనిపిస్తే ఫుడ్కి ముందర తీసుకోండి లైట్గా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుడ్ అయిపోయిన తర్వాత, మీ పొట్టలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మన బాడీలో 98.4 ఫారెన్ డిగ్రీస్లో టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. సో అది మనకి అగ్ని లాంటిది. దాన్ని మనం ఎంత చక్కగా ఉంచుకుంటే మన డైజెషన్ అనేది అంత బాగుంటుంది. అలా కాకుండా మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, అప్పటిదాకా మీరు తిన్న ఫుడ్ని అరిగించేటువంటి యాసిడ్స్ అన్ని డైల్యూట్ అయిపోతాయి. ద సేమ్ టైం ఇంకా అగ్ని మీద నీళ్లు పోసినట్టు, అంటే దాదాపు కుళ్ళిపోతుంది. సో అలా కాకుండా మీరు తింటే ఫస్ట్ ఫ్రూట్స్ తినండి. ఐస్ క్రీమ్ లైట్గా, ఒకవేళ అసలు స్కిప్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ప్రిఫరబుల్ ఫుడ్ అండ్ మనకి అవసరం లేని ఫుడ్. సో ఐస్ క్రీమ్ ఏదో చిన్నపిల్లలు అంటే తింటారు, పెద్దవాళ్ళకి ఎందుకండి అది. సో సో అవాయిడ్ ఇట్. దెన్ ఫ్రూట్స్ ఫస్ట్ తినండి. తర్వాత కాస్త 5 minutes గ్యాప్ ఇచ్చి తర్వాత మీకు నచ్చిన ఐటమ్స్ తినండి. ద సేమ్ టైం ఇది కూడా ఒక ఆర్డర్లో రావాలి. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ స్వీట్ తినాలి, తర్వాత పులుపు తినాలి, తర్వాత వగరు తినాలి. అంటే ఫస్ట్ స్వీట్ ఐటమ్ ఏదైనా, తర్వాత ఏ చిత్రాన్నము, పులిహోర, ఇలాగ. తర్వాత వగరు ఐటమ్స్ అంటే ఏదైనా ఫ్రైస్, తర్వాత ఇంకా ఇంకా వాట్ ఎవర్ మేబీ మీ దీన్ని బట్టి ఉంటుంది, అక్కడ దొరికే ఐటమ్స్ని బట్టి. సో అలా పప్పు, చారు, రసం. సో యాక్చువల్గా మన పూర్వకాలంలో అలాగే పెట్టేవాళ్ళండి. చాలా మంచిగా ఒక పద్ధతిగా పెట్టేవాళ్ళు. అంటే లడ్డు, బూందీ, తర్వాత చిత్రాన్నం, తర్వాత ఈ పప్పులు, చారులు, ఇలా ఏదో సింపుల్ ఐటమ్స్ ఓ మహా అంటే 10 రకాలు ఉండేటివి. అవి ఒక సైంటిఫిక్ గా ఉండేటివి. అంటే భారమైన వస్తువుల్ని మనం ఫస్ట్ తీసుకోవాలి, అంటే దానికి ఎనర్జీ ఎక్కువ కావాలి. ఆ స్వీట్ ఎందుకు అంటే, ఆ స్వీట్ తినడం వల్ల మనం మిగతా పదార్థాలని కాస్త తక్కువ మోతాదులో తీసుకొని బరువు పెరగరు. అదే మీరు మిగతా అన్ని తినేసి లాస్ట్లో స్వీట్ తిన్నారంటే అదే హెవీ అయిపోతుంది. ఇంకా మీకు డైజెషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ పొరపాటు చేయొద్దు ఎవరు కూడా. సో మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, పెళ్ళిళ్ళ సీజన్లో కానీ, పెళ్ళిళ్ళకి, రిసెప్షన్, ఎందులో మన ఇంట్లో జరిగినా సరే, ఫస్ట్ ఎప్పుడైనా సరే భోజనం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తినొద్దు. అలాగే స్వీట్ బాగా తినాలి స్టార్టింగ్లోనే.
సో దెన్ నెయ్యి ఇలాంటివి తీసుకోండి, ఏం పర్వాలేదు. సో ఇవన్నీ కూడా ఒక మంచి ట్రెడిషనల్ వేలో వెళ్తే మనకి హెల్త్ కి హెల్త్, అలాగే రుచుల్ని ఎంజాయ్ చేసేటువంటి సందర్భాలు మనకి చాలా వస్తుంటాయి కదా. సో ఇలాంటివి సద్వినియోగం చేసుకోండి, గుర్తుపెట్టుకుంటారు కదా. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.